మార్కెట్ క్యాపిటలైజేషన్ గురించి మాట్లాడుకున్నాం. దాని తర్వాత మనం ఏం మాట్లాడుకున్నాం అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఫార్ములా మాట్లాడుకున్నాం. మార్కెట్ క్యాపిటలైజేషన్ ఫార్ములా అని చెప్పండి. మార్కెట్ క్యాపిటలైజేషన్ ఫార్ములా నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ కరెంట్ మార్కెట్ ప్రైస్. నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ కరెంట్ మార్కెట్ ప్రైస్. ఇది మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది ఏంటంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ అనుకున్నాం. ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ మనకు రెండు రకాలు ఉంటాయని మాట్లాడుకున్నాం. ఆ రెండు రకాలు ఏంటంటే ఒకటి ప్రమోటర్స్ హోల్డింగ్, అంటే ప్రమోటర్స్ దగ్గర ఉండే షేర్లు అనుకున్నాం. రెండోది పబ్లిక్ దగ్గర ఉండే షేర్లు అనుకున్నాం. సో దీన్ని ఏమనుకుంటున్నాం, దీన్ని నాట్ అవైలబుల్ ఫర్ ట్రేడింగ్ అనుకున్నాం. ఏదైతే ప్రమోటర్స్ దగ్గర ఉంటుందో అంటే ఓనర్స్ దగ్గర ఉంటుందో దాన్ని ఎప్పుడు కూడా వాళ్ళు ట్రేడింగ్ పర్పస్ కోసం యూజ్ చేయరు, అది లాక్ లో ఉంటుంది. దీన్ని ఏమనుకున్నాం అంటే ఫ్రీగా ఉండే షేర్ అనుకున్నాం. ఫ్రీ షేర్స్ అని అంటే ఏంటి, పబ్లిక్ లో ఫ్రీగా ట్రేడింగ్ కోసం ఉండే షేర్స్, ట్రేడింగ్ అవైలబుల్ ఉంటుంది. సో వీళ్ళు ఏం చెప్తారంటే మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనం దేని కన్సిడర్ చేసుకోమన్నారు, కన్సిడర్ ఓన్లీ ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటల్ లోనే అన్నారు. అంటే ఓన్లీ పబ్లిక్ దగ్గర ఉన్న దాన్ని మాత్రమే కన్సిడర్ చేసుకొని మనం ఈ సెన్సెక్స్ అనే దాన్ని క్రియేట్ చేస్తాం. సో దీని యొక్క అడ్వాంటేజ్ మాట్లాడుకున్నాం, ఎకనామిక్ గ్రోత్ రిప్రజెంట్ చేస్తుందని చెప్పి. మనకి ఇఫ్ సెన్సెక్స్ అనేది రైజ్ అవుతుంది అనుకోండి, బిఎస్సి రైజెస్, వైస్ వర్సా. ఇది ఫాలో అవుతుంది అనుకోండి, ఏమవుతుంది, బిఎస్సి ఫాలో అవుతుంది. సో ఇది లాస్ట్ క్లాస్ మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు చూడండి, మీరు చూసుకుంటే మనం ప్రీవియస్ క్లాస్ లో మాట్లాడుకున్న దేని గురించి అంటే మనకి ఎక్స్చేంజ్ రెండు ఉన్నాయి అనుకున్నాం. ఎక్స్చేంజెస్ అనేవి టూ ఉన్నాయి, ఒకటి ఎన్ఎస్సి అనుకున్నాం, ఒకటి పిఎస్సి అనుకున్నాం. సో ఈ రెండింటికి మనకి ఇండెక్స్ కావాలి కదా. అంటే మనం నార్మల్గా ఇండియా ఎకానమీ ఎలా ఉంది అని చెప్పాలంటే డైరెక్ట్గా అన్ని కంపెనీ యొక్క షేర్లు తీసుకుని చెప్పడం అనేది పాసిబుల్ అవ్వదు. కాబట్టి దీనికి ఒక ఎక్స్చేంజ్ ఇండెక్స్ క్రియేట్ చేస్తాం, దీనికి ఒక ఇండెక్స్ క్రియేట్ చేస్తాం. దీని యొక్క ఇండెక్స్ మనం ఏమనుకున్నాం, సెన్సెక్స్ అనుకున్నాం. దీని యొక్క ఇండెక్స్ మనం ఏమనుకుంటున్నాం, ఇప్పుడు దీని ఇండెక్స్ లో తెలుసుకుందాం. ఇందులో ఒకటి ఉంటుంది, దీన్ని ఏమనుకోవచ్చు అంటే నిఫ్టీ 50 అంటారు, నిఫ్టీ 50. సో ఇక్కడ ఎన్ని షేర్లు ఉంటాయి, మొత్తం 30 షేర్లు ఉంటాయి, ఇందులో 50 షేర్స్ ఉంటాయి. ఇదే రిమైనింగ్ క్యాలిక్యులేషన్ చేంజ్ అవుతున్నాడు చూడండి. నిఫ్టీ 50 ఆల్సో నోన్ యాజ్ ఎన్ఎస్ఈ 50 ఇండెక్స్. ఎన్ఎస్ఈ 50 ఇండెక్స్ అని కూడా అంటారు నిఫ్టీ 50ని. దాంతోపాటు ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్, ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే బై టేకింగ్ ద 50 షేర్స్ విచ్ ఆర్ హ్యావింగ్ హైయెస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ లిక్విడిటీ. సో లిక్విడిటీ మనం మాట్లాడుకుంటాం, తర్వాత చెప్తాను. ఇప్పుడు చూడండి, సెన్సెక్స్ లో మనం ఏం తీసుకుంటాం, 30 కంపెనీ యొక్క షేర్లు తీసుకుంటాం. ఇందులో ఎన్ని కంపెనీ తీసుకుంటే 50 షేర్లు తీసుకుంటాం. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ డెరివేటివ్స్ ట్రేడింగ్. సో మనకి ఇది డెరివేటివ్స్ ట్రేడింగ్ అని ఈ పాయింట్, న్యూ పాయింట్ ఇక్కడ వచ్చింది. డెరివేటివ్స్ అంటే ఏంటంటే ఇది సపరేట్ కాన్సెప్ట్ అనమాట. ఇది న్యూ కాన్సెప్ట్, దీని గురించి ఇప్పుడే ఆలోచించొద్దు. డెరివేటివ్స్ కాన్సెప్ట్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు, మనకి నెక్స్ట్ సెషన్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, డెరివేటివ్స్ అంటే ఇంట్లో మనకి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇది ప్రీవియస్ గా ఒక 2 ఇయర్స్ బ్యాక్ వరకు ఓన్లీ ఎన్ఎస్సికే ఉండేది అనమాట ఇది. కానీ రీసెంట్ గా బిఎస్సి కూడా డెరివేటివ్స్ లోకి ఎంటర్ అయింది. ఓకేనా, ఇది ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. సో సడన్ గా మీకు ఎవరైనా ఇంటర్వ్యూస్ లో డస్ బిఎస్సి ఈజ్ హ్యావింగ్ ఎనీ డెరివేటివ్ కాంట్రాక్ట్స్ అన్నారు అనుకోండి, ప్రీవియస్ గా అయితే నో కాంట్రాక్ట్స్ ఉండేవి కాదు, ఓన్లీ క్యాష్ మార్కెట్ ఉండేది. బిఎస్సికి క్యాష్ మార్కెట్ అంటారు, అంటే ఓన్లీ ఈక్విటీ షేర్ మాత్రం జరిగేవి. కానీ నవే డేస్ ఈ బిఎస్సి కూడా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ మార్కెట్ అనేది ఉంది, దీని డెరివేటివ్ మార్కెట్ కూడా ఉంటాయి. సో ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, బాగా రాసుకోండి పాయింట్. బిఎస్సి ఆల్సో వీ హ్యావ్ డెరివేటివ్స్ రైట్ నౌ. ఇది పీపీటీలో అప్డేట్ అవ్వలేదు, ఈ పాయింట్ రాసుకోండి. బిఎస్సి ఆల్సో వీ హ్యావ్ డెరివేటివ్స్ రైట్. ఓకే, నెక్స్ట్ మన ఇక్కడ సెన్సెక్స్ లో 30 కంపెనీలు తీసుకున్నాం కదా. ఈ 30 కంపెనీస్ ఎలా తీసుకున్నాం మాట్లాడుకోవాలి, ఇక్కడ చెప్తున్నాం. సేమ్ దానికి దీనికి కాన్సెప్ట్ ఒకటే. ఈ 30 కంపెనీస్ మనం ఎలా తీసుకుంటామంటే మనకి ఇండియాలో చూస్తే మనకి చాలా సెక్టర్స్ ఉంటాయి. సెక్టర్స్ ఏమనుకోవచ్చు, ఫైనాన్స్ సెక్టర్ ఉంటుంది, ఫినాన్స్ ఉంటాయి, నెక్స్ట్ ఐటీ సెక్టర్ ఉంటుంది, ఫార్మా సెక్టర్ ఉంటుంది, నెక్స్ట్ బ్యాంక్స్ ఉంటాయి, నెక్స్ట్ ఆటో ఉంటుంది, నెక్స్ట్ సిమెంట్, నెక్స్ట్ సో మెనీ, ఎఫ్ఎంజీసీ అంటారు, ఎఫ్ఎంసీసీ. సో ఇలా మనం రాసుకుంటూ వెళ్తే చాలా సెక్టర్స్ వస్తాయి.
సో ఎప్పుడైతే ఈ కంపెనీ 30 కానీ 50 కంపెనీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఈ సెక్టార్స్ నుంచి కంపెనీ స్టాక్స్ ఉండేటట్లు ప్లాన్ చేసుకుంటారు. చూడండి, హియర్ వి టేక్ ద షేర్స్ ఫ్రమ్ డిఫరెంట్ సెక్టర్స్. ఆ సెక్టర్స్ డిఫరెంట్ డిఫరెంట్ అంట, డిపెండ్స్ ఆన్ ద స్ట్రాంగ్ గ్రోత్ ఉన్న కంపెనీస్ చూసుకుని ఏ సెక్టర్స్ బాగా గ్రో అవుతున్నాయి వాటిని బేస్ చేసుకుని సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. రీసెంట్గా మీరు చూస్తుంటే మనకి నిఫ్టీ 50లోకి రెండు కంపెనీస్ ఎంటర్ అవుతున్నాయి. నిఫ్టీ 50లోకి ఒకటి జొమాటో, ఒకటి జియో ఫినాన్స్ అని. ఈ రెండు కూడా నిఫ్టీ 50లోకి ఎంటర్ అవ్వడం రెడీగా ఉన్నాయి. సో వీళ్ళు ఏం చేస్తారంటే వారు పీరియడ్ ఆఫ్ టైంలో చెక్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ నిఫ్టీ 50 ఆల్రెడీ కొన్ని కంపెనీస్ 1 2 3 4 5 అలా 50 కంపెనీస్ ఉంటాయి కాబట్టి ఇవన్నిటిని ట్రాక్ చేస్తూ ఉంటారు అనమాట. సడన్ గా ఈ 50 ఈ రెండు కనుక సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు అనుకోండి, అనుకున్నంత ఇదిగా, అప్పుడు ఈ రెండింటిని రిమూవ్ చేసి కొత్త కంపెనీస్ని యాడ్ చేస్తారు. నా ఈ రెండు కంపెనీస్ని యాడ్ చేస్తారు. రిమూవ్ చేసే కంపెనీస్ ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఈ రెండు కంపెనీస్ అయితే యాడ్ అవ్వడం రెడీగా ఉన్నాయి. కొన్ని కంపెనీస్ ఎవరు పర్ఫామ్ చేయని, బాగా పర్ఫామ్ చేయని కంపెనీస్ ఉంటే వాటి రిమూవ్ చేస్తారు, రెండింటిని యాడ్ చేస్తారు. ఎప్పుడు కూడా ఈ 50 అనేది 50 ఉంటుంది, 30 అనేది 30 ఉంటుంది. ఎన్ని యాడ్ అయినా రిమూవ్ అయినా వాళ్ళు ఈ నెంబర్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తారు ఈ రెండింటిని. నెక్స్ట్ డిఫరెంట్ సెక్టర్ ఇది అయిపోయింది కదా. దీని తర్వాత బేసిక్ మనం చూసుకునేది నిఫ్టీ 50 సెన్సెక్స్ మాత్రమే. కాకపోతే ఇక్కడ మనం వేరే ఇండెక్స్ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం, ఇది బ్యాంక్ నిఫ్టీ అని చెప్పి. సో రీసెంట్ గా దీని యొక్క రిలవెన్స్ అయితే ఏం లేదు. దీని గురించి ఎందుకు మాట్లాడుకునేవాళ్ళు అంటే ప్రీవియస్ గా లాజిక్ ఉంది దీనికి. ఎందుకంటే ప్రీవియస్ గా మనకి డెరివేటివ్స్ ట్రేడింగ్ అని జరిగింది. డెరివేటివ్స్ ట్రేడింగ్ అది జరిగినప్పుడు ఏంటంటే ఈ ఎన్ఎస్సిలో రెండు కాంట్రాక్ట్స్ హెవీగా ట్రేడెడ్ ఉంది. ఒకటి నిఫ్టీ 50 కాంట్రాక్ట్, ఇంకొకటి బ్యాంక్ నిఫ్టీ కాంట్రాక్ట్. సో ఈ రెండు కూడా ఏం చేస్తాయంటే మార్కెట్ నిఫ్టీ బాగా పెరుగుతున్నా, బ్యాంక్ నిఫ్టీ బాగా పెరుగుతున్నా ఇండియన్ ఎకానమీ స్ట్రాంగ్గా ఉందని చెప్పారు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఎక్స్పైరీస్ అయ్యే వాటిని రెడ్యూస్ చేశారన్నమాట బ్యాంక్ నిఫ్టీకి. సో దానివల్ల దీన్ని మనం అంత ఇదిగా కన్సిడర్ చేసుకోం. బట్ ఇది కూడా ఏంటంటే ఇండియాలో బ్యాంకింగ్ సెక్టర్ అనేది స్ట్రాంగ్ అనమాట. స్ట్రాంగెస్ట్ సెక్టర్ ఏదైనా ఉందంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటారు. సో దానికోసం ఈ బ్యాంక్స్ కూడా కన్సిడర్ చేస్తారన్నమాట. సో సరదాగా ఈ ఇండెక్స్ అనేది బాగా పెరుగుతుంది అనుకోండి, ఇండియాలో బ్యాంకింగ్ సెక్టర్ స్ట్రాంగ్గా ఉందని. ఇది కనుక ఫాలో అవుతుంది అనుకోండి, ఇండియాలో బ్యాంకింగ్ సెక్టర్ వీక్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, దానికోసం దీని కూడా తెలుసుకుందాం. చూడండి, నిఫ్టీ బ్యాంక్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇండెక్స్ ఇన్ ఎన్ఎస్సి విచ్ ఈస్ ట్రాక్స్ ద బ్యాంకింగ్ స్టాక్. సో ఇది ఎందుకు వేటిని ట్రాక్ చేస్తుంది. నెక్స్ట్ వాళ్ళు అడిగే క్వశ్చన్ ఒకటి ఉంటుంది మీకు ఇంటర్వ్యూలో. క్వశ్చన్ ఏంటంటే నిఫ్టీ 50 అనేది నిఫ్టీ 50 ట్రాక్స్ విచ్ సెక్టర్స్ అంటారు అన్నప్పుడు మీరు ఏం చెప్పాలి, ఈ ట్రాక్స్ ఆల్ ద సెక్టర్స్ అని చెప్తారు. అలాగే బ్యాంక్ నిఫ్టీ అనేది ట్రాక్స్ విచ్ సెక్టర్స్ అన్నప్పుడు ఏం చెప్పాలి మీరు, బ్యాంక్ నిఫ్టీ అనేది ఓన్లీ బ్యాంకింగ్ స్టాక్స్ సెక్టర్స్, ఓన్లీ బ్యాంకింగ్ సెక్టర్ మాత్రం ట్రాక్ చేస్తుంది. కాకపోతే ఇదేంటి డిఫరెంట్ సెక్టర్స్ ట్రాక్ చేస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ చూస్తే మనకి ఎన్ని బ్యాంక్స్ ఉంటాయి, 12 బ్యాంకులు ఉంటాయి అన్నమాట. ఈ ఇండెక్స్ లో మనకి టోటల్ 12 బ్యాంక్స్ ఉంటాయి. ఆ 12 బ్యాంక్స్ కనుక మొత్తం అన్ని రైజ్ అవుతున్నాయి అనుకోండి, ఇండెక్స్ రైజ్ అవుతుంది. 12 బ్యాంక్స్ లో అన్ని ఫాలో అవుతున్న ఇండెక్స్ ఫాలో అవడం ఛాన్స్ ఉంది. సో మనం కంపల్సరీ తెలుసుకోవాలి ఎన్ని బ్యాంక్స్ ఉన్నాయి. వాటి క్యాలిక్యులేషన్ ఎలా వస్తుంది, సేమ్ ఇదే కాన్సెప్ట్, విచ్ ఈస్ హ్యావింగ్ హైయెస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ లిక్విడిటీ. నెక్స్ట్ వీ హ్యావ్ అదర్ ఇండెక్సెస్ ఉన్నాయన్నమాట. ఇండిసెస్ విచ్ ట్రాక్స్ ద డిఫరెంట్ సెక్టర్. సో మీరు చూస్తుంటే మనకి డిఫరెంట్ ఇండిసెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, మీకు లైవ్ లో చూపిస్తాను మనకి ఇండి ఎన్ని ఉన్నాయో. ఇది మన ఎన్ఎస్సి వెబ్సైట్ అండి. ఇందులో ఇప్పుడు మన సెక్టర్స్ గురించి మాట్లాడుకున్నాం ఇండెక్స్ లో. ఇక్కడ చూస్తే ఇది చూడండి, మరి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఫస్ట్ మనకు కనిపించేది ఏంటంటే నిఫ్టీ 50 అంటే మన ఇండియన్ ఇండెక్స్ గురించి మాట్లాడుకోండి. ఇక్కడ చూస్తే మీకు ఏమనిపిస్తుంది, ఇక్కడ అడ్వాన్సెస్ అంటే ఈ రోజు ఎన్ని పెరిగినాయి అని చెప్తున్నారు, పెరిగినాయి. డిక్లైన్స్ అంటే ఎన్ని పడుతున్నాయి అని చెప్తున్నారు. ఇక్కడ మీరు చూస్తే మార్కెట్ అనేది ఇంకా మనకి పడుతుంది పెరుగుతుంది చూసారు ఇక్కడ. ఎందుకంటే మనకి మార్కెట్ అనేది 3:30 క్లోజ్ అవుతుంది, మనకి టైం ఎంత అయింది 3:20 అయింది. కాబట్టి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రతి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్కి ఏమవుతుంది, ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది, కాన్స్టెంట్గా ఉంది. చూడండి ఇక్కడ, చూడండి ప్రతి సెకండ్కి చేంజ్ అవుతూ ఉంటుంది మొత్తం. ఓకేనా.
ఇది చూడండి, దీన్ని ఏమంటారు, ప్రతి సెక్టర్కి మనం చూసుకుంటాం అన్నమాట. ఇది టోటల్ ఇండియన్ ట్రాక్ చేసేది. అలాగే ఇందులో మనం చూస్తుంటే మీరు, నేను ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ చూడండి, చూసారా మొత్తం కనిపిస్తుంది మనకి. వీటిని డిఫరెంట్ సెక్టర్స్ కింద మనం డిసైడ్ చేస్తారు. చూడండి, దీన్ని నిఫ్టీ స్మాల్ క్యాప్ అన్నారు. ఓకే, ఒకసారి వెయిట్ చేయండి. సైడ్స్ లో ఉన్నట్టు ఒకసారి వెయిట్ చేయండి, చూపిస్తాను. ఓకే, అది మీకు తర్వాత చూపిస్తాను. ప్రస్తుతం ఇది చూడండి, కొంచెం వెబ్సైట్స్ ఉన్నట్టుంది. నెక్స్ట్ చూడండి, ఇండెక్స్ లో 8 బ్యాంక్స్ ఉంటాయి, 12 బ్యాంక్స్ ఉంటాయని చెప్పుకున్నాం. మనకు అలాగే అదర్ ఇండెక్సెస్ కూడా ఉంటాయి, వాటి గురించి చూద్దాం. నిఫ్టీ ఆటో అంటే, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ ఎఫ్ఎంజీసీ. సో వాటి గురించి నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఆర్ ద మోస్ట్ యూజ్డ్ డెరివేటివ్ ట్రేడింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ఇండియా. సో ఈ రెండు కూడా ఇండియాలో మోస్ట్ గా యూజ్ చేస్తున్న డెరివేటివ్ ట్రేడింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. కానీ మీరు ఈ పాయింట్ చేంజ్ చేసుకోవాలి, ఎందుకంటే రైట్ నౌ నిఫ్టీ బ్యాంక్ అనేది కూడా చేంజ్ అయింది. ఇండియాలో మోస్ట్ గా యూజ్ చేస్తుంది నిఫ్టీ, సెన్సెక్స్, ఈ రెండు ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. మోస్ట్ యూజింగ్ డెరివేటివ్ ట్రేడింగ్ ఇన్స్ట్రుమెంట్స్ రీసెంట్ గా ఈ రెండు మాట. ఎందుకంటే ఈ రెండింటికి వీక్లీ ఎక్స్పైరీస్ అని ఉంటాయి అన్నమాట. ఎక్స్పైరీస్ మీద మనం మాట్లాడుకున్నాం, కాన్సెప్ట్ వచ్చింది కూడా చెప్తున్నా. నిఫ్టీ బ్యాంక్ అనేది తగ్గింది, సెన్సెక్స్ అనేది యాడ్ అయింది. ఈ రెండు కూడా ఎక్కువగా ట్రేడ్ అవుతున్న డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ఇండియా రైట్ నౌ, ప్రెసెంట్ ఉన్న మార్కెట్. నెక్స్ట్ కాన్సెప్ట్ లోకి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ బ్రోకర్స్ ఇన్ స్టాక్ మార్కెట్. సో మీరు చూస్తే మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న డిఫరెంట్ థింగ్స్ ఏంటి, మార్కెట్లో ఎవరెవరు ఉంటారు ఏంటి, దాని గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే బ్రోకర్స్ ఇన్ స్టాక్ మార్కెట్. సో మనం ఎప్పుడన్నా మీరు ఒక షేర్ కొనాలనుకోండి, మనం డైరెక్ట్గా వెళ్ళి కంపెనీ దగ్గరికి వెళ్ళి షేర్ కొందామంటే మనకు పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి మనకి మీడియేటర్స్ ఉంటారు అనమాట. లైక్ ఎలా అంటే, ఇది కంపెనీ ఉంటుంది, కంపెనీ ఉంటుంది. ఈ కంపెనీ యొక్క షేర్ ఎక్కడ ట్రేడ్ అవుతుంది మనకి, ఎన్ఎస్సి, ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఈ ఎన్ఎస్సి నుంచి డిఫరెంట్ బ్రోకర్స్ ఏం చేస్తారు, వాళ్ళ యొక్క బ్రోకింగ్ సర్వీసెస్ తీసుకుంటారు. బ్రోకింగ్ సర్వీసెస్. సో వీళ్ళు తీసుకుంటారు కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి, మనం ఇండివిజువల్లో ఉంటాం. ఇండివిజువల్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, వీళ్ళ ద్వారా మనం అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటాం. మనం ఏదైనా ఒక కంపెనీ షేర్ లైక్ రిలయన్స్ అనేది ఉందనుకోండి, దీన్ని కొనాలనుకున్నాం అనుకోండి, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ బ్రోకర్కి ఇంటిమేషన్ ఇస్తామన్నమాట. నాకు 100 రిలయన్స్ షేర్లు కావాలన్నా అనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు, ఆర్డర్ అనేది ఎన్ఎస్సికి ఇస్తారు. ఎన్ఎస్సికి అలా డిఫరెంట్ ఆర్డర్స్ వస్తాయి కదా, వేరే వాళ్ళు అమ్మే వాళ్ళు ఉంటారు, కొనే వాళ్ళు ఉంటారు. సో అమ్మే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, మన ఆర్డర్స్ని ఇలా మ్యాచ్ చేసుకుని మనకి షేర్లు అనేది మన అకౌంట్లో పంపిస్తారు. చూడండి, బ్రోకర్స్ ఆర్ పీపుల్ హూ యాక్ట్స్ యాజ్ ఎన్ ఇంటర్మీడియట్ బిట్వీన్ ట్రేడర్స్, ఇన్వెస్టర్స్ అండ్ ఎక్స్చేంజెస్. చూడండి, ఇక్కడ ఎవరు, మన ఇక్కడ ట్రేడర్ అవుతాం, ఓకేనా, ట్రేడర్ అవుతారు, లేకపోతే మనం ఇన్వెస్టర్ అవుతాం, ఎవరైనా పర్లేదు ఇక్కడ. నెక్స్ట్ కంపెనీకి, కంపెనీ యొక్క షేర్లు మనం కొంటున్నాం. నెక్స్ట్ మనకి ఎక్స్చేంజెస్ కి, వీళ్ళందరికీ మధ్యవర్తిగా ఉండి వీళ్ళు ఒక డీల్స్ అనేది క్లోజ్ చేస్తున్నారు. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రోకర్స్ ఇన్ స్టాక్ మార్కెట్. చూడండి, వీటిని ఏమంటారు, డిస్కౌంట్ బ్రోకర్స్ అండ్ ఫుల్ సర్వీస్ బ్రోకర్స్ అంటారు. సో డిస్కౌంట్ బ్రోకర్స్ అంటే ఏమనుకోవచ్చు అంటే, డిస్కౌంట్ బ్రోకర్స్ ఆర్ దోస్ హూ ఆఫర్స్ లిమిటెడ్ సర్వీసెస్ అండ్ దే చార్జ్ లెస్ బ్రోకరేజ్ విచ్ ఇస్ ఫిక్స్డ్ పర్ ఆర్డర్. సో వీళ్ళు ఏమంటారంటే, డిస్కౌంట్ బ్రోకర్స్, వీళ్ళు ఏ సర్వీసెస్ ప్రొవైడ్ చేయరు, వీళ్ళు సింపుల్ గా ఓన్లీ ట్రేడింగ్ యాక్టివిటీ ప్రొవైడ్ చేస్తారు. ట్రేడింగ్ యాక్టివిటీ అంటే ఏంటంటే, మనం కొనడం, బై చేయడం, సెల్ చేయడం మాత్రం చేస్తారన్నమాట. చేస్తూ దాంతోపాటు వీళ్ళు ఏం చేస్తారు, బ్రోకరేజ్ అనేది
పర్ ఆర్డర్కి ఎంత ఉంటుందని చెప్తారు. పర్ ఆర్డర్ 15 రూపీస్ అంటారు, కొంతమంది 20 రూపీస్ పర్ ఆర్డర్ అంటారు. సో మీకు లాస్ట్ క్లాస్లో కొంతమంది డౌట్స్ అడిగారు కదా, మాకు జాబ్స్ ఎక్కడ ఉంటాయని చెప్పి. మనకి వీటిల్లో జాబ్స్ ఉంటాయి, డిస్కౌంట్ బ్రోకింగ్ హౌసెస్లో. మీ యొక్క జాబ్స్ ఏంటంటే, మీకు ఫైనాన్షియల్ మార్కెట్స్ గురించి బేసిక్ అండర్స్టాండింగ్ ఉందనుకోండి, మీ యొక్క జాబ్స్ ఎలా ఉంటాయంటే, ఇక్కడికి వెళ్ళి మీరు ఫ్రంట్ ఫ్రంట్ ఎండ్ జాబ్స్ ఉంటాయన్నమాట. అక్కడ ఏంటంటే మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయడం. కొంతమంది క్లయింట్స్ ఉంటారు, వాళ్ళు ఏం చెప్తారంటే, నాకు 1000 షేర్లు రిలయన్స్ కొనమని చెప్తారు. సో మీరు వాళ్ళకి బై ఆర్డర్స్ ప్లేస్ చేయడం, సెల్ ఆర్డర్స్ ప్లేస్ చేయడం. సో మీకు ఇది చెయ్యాలంటే మీకు కంపల్సరీ బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. లైక్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ ఉంటాయి మార్కెట్లో, వాటిని ఎలా ప్లేస్ చేయలేదు. సో మనకి ఇక్కడ కొన్ని జాబ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మాత్రం ఓన్లీ మనకి జస్ట్ ట్రేడింగ్ యాక్టివిటీ జరుగుతుంది. అలా కాకుండా ఇక్కడ చూడండి, వీళ్ళు ఏమంటారంటే ఫుల్ సర్వీస్ బ్రోకర్స్ ఉంటారు. ఈ డిస్కౌంట్ బ్రోకర్స్కి ఎగ్జాంపుల్ ఎవరంటే, మనకి అప్ స్టాక్స్, జీరోదా, నెక్స్ట్ ఫైర్స్, వీళ్ళందరూ డిస్కౌంట్ బ్రోకర్స్ కింద వస్తారు. నెక్స్ట్ ఉంది ఫుల్ సర్వీస్ బ్రోకర్స్ ఆర్ ద దోస్ హూ ఆఫర్స్ డిఫరెంట్ సర్వీసెస్ టు ద కస్టమర్స్. దే చార్జ్ పర్సంటేజ్ బేస్డ్ ఫీ యాజ్ ఎ బ్రోకరేజ్ అండ్ టర్న్ ఓవర్. సో వీళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ మనం మాట్లాడుకున్నాం కదా, ప్రతి ఆర్డర్ మీద 15 నుంచి 20 రూపాయలు నేను బ్రోకరేజ్ తీసుకుంటా, కమిషన్ తీసుకుంటా, ఆర్డర్ ప్లేస్ చేసి అని చెప్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తారు, పర్సంటేజ్ తీసుకుంటారు అనమాట. లైక్ వీళ్ళు ఎలా ఏం చెప్తారంటే 0.001% ఆన్ టర్న్ ఓవర్. అంటే మీరు టోటల్ చేసిన టర్న్ ఓవర్ మీద 0.01% కమిషన్ అని చెప్తారు. దీంతో పాటు వీళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ క్లయింట్స్కి అడ్వైజరీ కార్డ్ ఇస్తారు, అడ్వైజరీ సర్వీసెస్ ఉంటాయి. దాంతో పాటు రీసెర్చ్ రిపోర్ట్స్ పంపిస్తారు, రీసెర్చ్ రిపోర్ట్స్. సో మీరు మంచిగా నాలెడ్జ్ గెయిన్ చేసి, ఈ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ నాలెడ్జ్తో పాటు మనకి ఫండమెంటల్ అనాలిసిస్ అని కొన్ని కోర్సెస్ ఉంటాయి. ఫండమెంటల్ అనాలిసిస్ అవి కూడా నేర్చుకున్నారు అనుకోండి, మీకు ఏమవుతుందంటే ఈ రీసెర్చ్ వింగ్స్లోకి వెళ్ళే స్కోప్ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళారనుకోండి, మీరు ఇక్కడ ఏంటి డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ యొక్క డేటాను, మనకి డిఫరెంట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉంటాయి, లైక్ కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ అకౌంట్స్ ఉంటాయి కదా, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటారు. వాటిని చెక్ చేసి అసలు ఆ కంపెనీ ఎలా గ్రో అయ్యే అవకాశం ఉంది, కంపెనీ యొక్క రిస్క్లు ఏంటి, కంపెనీ యొక్క స్ట్రెంత్ ఏంటి, నెక్స్ట్ నెక్స్ట్ 1 or 2 ఇయర్స్లో కంపెనీ ఏదన్నా న్యూ ఎక్విజిషన్స్ ఏమైనా ప్లాన్ చేస్తుందా, లేకపోతే న్యూ బిజినెస్లోకి ఏమైనా ఎంటర్ అవుతుందా, దానివల్ల కంపెనీ స్కోప్ ఏమైనా పెరుగుతుందా ఏంటని చెప్పి మీరు మొత్తం రీసెర్చ్ చేస్తారు. సో ఇక్కడ మనకి జాబ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో అందుకోసం నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి చెప్పాను మీకు, మనకి ఇది బాగా గ్రో అవుతున్న ఫీల్డ్. ఈ రెండిట్లో ఎక్కువ జాబ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, కంపల్సరీ చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్డర్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ అన్నమాట, టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ చూడండి. మరి ఎప్పుడు కూడా ఆర్డర్స్ అంటే ఏమంటారు, నేను ఒక షేర్ కొనాలనుకోండి, షేర్ బై చేయాలనుకోండి, బయింగ్ ఏ షేర్. ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ చూపిస్తాను లైవ్లో, ఒకసారి లైవ్లో చూడండి. ఇది చూసారు కదా, ఇది వెబ్సైట్ ఓపెన్ అయింది కదా, చూడండి. నేను ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఓపెన్ చేశాను అనుకోండి, నాకేం ఓపెన్ అవుతుంది చూడండి. స్లోగా స్క్రోల్ చేస్తాను, మీరు చూడండి. ఇక్కడ మీకు సెక్టర్ అని కనిపించిందా, ఇక్కడ చూడండి. ఇక్కడ సెక్టర్ సెక్టోరియల్ ఇండెక్సెస్ అంటే ఇక్కడ ఏమంటున్నారు, ప్రతి సెక్టర్ కి ఇండెక్స్ క్రియేట్ చేస్తారు. ఏమేంటి, నిఫ్టీ ఆటో ఉంది, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఎనర్జీ, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీస్ 2550, నెక్స్ట్ ఎఫ్ఎంజీసీ, ఐటీ, మీడియా, మెటల్. మీరు చూస్తే చాలా సెక్టర్స్ అనేది క్రియేట్ అయింది. సో మనకి నార్మల్ గా ఉండే మెయిన్ సెక్టర్ తో పాటు పర్టికులర్ సెక్టర్ కాడ కొన్ని కొన్ని ఇండెక్స్లు ఉంటాయి అన్నమాట. సో ఆ ఇండెక్స్ ని బేస్ చేసుకుని మనం డిక్షనరీ తీసుకోవాలి. ఇక్కడ చూస్తే మీరు పిఎస్యు బ్యాంక్ అని ఉంది, ఇక్కడ మీరు ఓపెన్ చేసి చూడండి. ఇక్కడ చూస్తే ఏమనిపిస్తుంది మీకు, పిఎస్యు బ్యాంక్ అనేది టోటల్ సెక్టర్ ఇండియన్ మార్కెట్లో ఎన్ని, టోటల్ 10 స్టాక్స్ అనేవి పైకి వెళ్తున్నాయి అండ్ ఓన్లీ 2 మాత్రమే కిందకి వెళ్తున్నాయి. అంటే మీనింగ్ ఏంటి, ఓవరాల్ గా చూస్తే ఇది పాజిటివ్ లో ఉందా నెగిటివ్ లో ఉన్నట్ట, పాజిటివ్ ఉన్నట్టు. ఎందుకంటే మొత్తం ఉండే 12 షేర్లలో 10 షేర్లు పైకి వెళ్తున్నాయి, ఓన్లీ రెండే కిందకి వెళ్తున్నాయి. అంటే ఓవరాల్ గా పిఎస్యు ఇండెక్స్ అనేది పాజిటివ్ లో ఉంది. మీరు నార్మల్ గా ఇండెక్స్ చూసారనుకోండి, మన నిఫ్టీ అనేది నెగిటివ్ లో ఉంది చూడండి. ఎప్పుడైతే ఇది రెడ్ కలర్ లో క్లోజ్ అయిందో మైనస్ లో, దీన్ని నెగిటివ్ అంటారు. కానీ ఇది పాజిటివ్. అట్లా మనం డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్స్ చూసుకోవడం, మనం మన డెసిషన్ చూసుకోవాలి మనం మార్కెట్లో ఉన్నప్పుడు ఎట్లా మూవ్ అవుతున్నాయి ఏంటని చెప్పి. నెక్స్ట్ ఇది చూడండి. ఇక్కడ మీరు చూస్తే బై, చూడండి, దీన్ని ఏమంటారంటే ఆర్డర్స్ ప్లేస్ చేయడం అంటారు అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తారు, ఇప్పుడు అశోక్ లేలాండ్ అనేది ఆర్డర్ ప్లేస్ చేయడం రెడీగా ఉంది. ఇక్కడ ఏమంటారంటే, ఇప్పుడు నాకు
1000 షేర్లు కావాలంటారు. 1000 షేర్లు కావాలంటే నేను ఇప్పుడు రేట్ చెప్పాలి. నేను ఆర్డర్ ప్లేస్ చేయడం గురించి మాట్లాడుతున్నా. 1000 షేర్లు కావాలి. ఈ 1000 షేర్లు కావాలన్నప్పుడు నాకు రేట్లు చెప్పాలి. ఇక్కడ చూస్తే మనకి డిఫరెంట్ డిఫరెంట్ రేట్లు ఉన్నాయి. చూసారా, మార్కెట్ రేట్ అని ఉంది, లిమిట్ రేట్ అని ఉంది. సో వీటి గురించి స్లోగా తెలుసుకోండి. దీన్ని ఏమంటారంటే ఆర్డర్ విండో అంటారు. ఆర్డర్ విండో. సార్ మనం ఏదైనా కొనాలి అమ్మాలనుకున్నా కానీ కంపల్సరీ దీన్ని ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన వెంటనే మనకు కావాల్సిన అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేసుకుంటాం. దాని తర్వాత ఏ ప్రైస్కి అమ్మాలి లేకపోతే ఎలా అమ్ముకోవాలి అని చెప్పి డిసైడ్ అవుతాం. సో ఫస్ట్ మనం థియరీ కాన్సెప్ట్ చూసిన తర్వాత మనం ఇక్కడికి వచ్చి ఈ కాన్సెప్ట్ చూద్దాం. చూడండి, ఫర్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఇన్ ద మార్కెట్ వీఆర్ గోయింగ్ టు ప్లేస్ ఆర్డర్స్. సో దేనికైనా నేను అమ్మాలనుకున్నా కానీ లేదా కొనాలనుకున్నా రెండింటికి కూడా నేను ఏం చేస్తాను, కంపల్సరీ నేను ఆర్డర్స్ అనేది ప్లేస్ చేయాలి మార్కెట్లో. సో మన మార్కెట్లో ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు నాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ అవైలబుల్ ఇన్ ద బ్రోకర్స్ టెర్మినల్. మీరు బ్రోకర్స్ టెర్మినల్ చూస్తే మనం జీరోలో చూపించాం మీకు. జీరోలో చూస్తే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ ఉంటాయి. ఆర్డర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఏమంటారు, మార్కెట్ ఆర్డర్ అంటారు. సో మార్కెట్ ఆర్డర్ అంటే ఏమనుకోవచ్చు అంటే నేను నేను ఒకటే చెప్తాను మార్కెట్కి, నాకు 1000 షేర్లు కావాలి అన్నాను అంతే. ఇక్కడ రేట్ ఏం చెప్పట్లేదు. నాకు ఒక 1000 షేర్లు కావాలి, నీకు మార్కెట్లో ఏ రేటు దొరికితే ఆ రేటు కొనేమని చెప్తా. మన మార్కెట్లో చూస్తుంటే ప్రతి సెకండ్కి ఇక్కడ రేట్ చేంజ్ అవుతుంది. 100 రూపాయలు ఉంటుంది కొన్నిసార్లు, 101 రూపాయలు కొన్నిసార్లు, 102 రూపాయలు కొన్నిసార్లు, 103 రూపాయలు కొన్నిసార్లు, 104 రూపాయలు. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది, నేను ఏ ప్రైస్ చెప్పలేదు అనుకోండి మార్కెట్కి, నాకు చెప్పింది ఏంటి, జస్ట్ నాకు 100 షేర్లు కావాలి. ఇమీడియట్గా 102 దొరికితే 102 కొనేస్తారు 100 షేర్లు, లేదు 103 దొరికితే 103 కొనేస్తారు, 100 రూపాయలు దొరికితే 100 రూపాయలు కొంటారు. సో దీనివల్ల ఏమవుతుంది, నా ప్రైస్ అనేది నా కంట్రోల్లో ఉండదు. అది మార్కెట్లో ఆ టైంకి ఏ ప్రైస్ అయితే ఉందో ఆ ప్రైస్కి ఎగ్జిక్యూట్ అయిపోతుంది. చూడండి, దీని అదే అంటారు. హియర్ we place buy or sell orders at the మార్కెట్ ప్రైస్ ఉంది. ద ఆర్డర్ విల్ ఎగ్జిక్యూట్ ఇమీడియట్లీ. చూసారా, ఇమీడియట్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. నేను 9:15కి అంటే 9:15 కనుక ఆర్డర్ ప్లేస్ చేసి మార్కెట్లో నువ్వు కొను అని చెప్పాను అనుకోండి, సిస్టమ్ ఆటోమేటిక్గా ఆ ప్రైస్ ఎక్కడైతే ఉందో 9:15 ఎంత ప్రైస్ ఉందో ఆ ప్రైస్ కొనేస్తుంది. ఇమ్మీడియట్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఇదే ఉంటుంది. సో మీరు మార్కెట్లో ఆర్డర్ ప్లేస్ చేశారనుకోండి, మార్కెట్ ఆర్డర్, ఆ ఆర్డర్ అనేది ఇమీడియట్గా ఎగ్జిక్యూట్ అవుతుందా, టైం తీసుకుని ఎగ్జిక్యూట్ అవుతుందా అంటారు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కంపల్సరీ ఇమీడియట్లీ ఎగ్జిక్యూట్ అయిపోతుంది ఆర్డర్ అనేది. ఇవే మీకు ఇంటర్వ్యూలో ఉండే క్వశ్చన్స్. లేకపోతే మీకు ఇంటర్వ్యూకి ముందు మీకు టెస్ట్ ఉంటుంది కదా నార్మల్గా, ఎవాల్యుయేషన్ ఎగ్జామ్. ఆ ఎగ్జామ్లో ఉండే క్వశ్చన్స్ ఇవే ఉంటుంది. ఈ ఇండస్ట్రీస్కి వెళ్తే డిస్కౌంట్ బ్రోకింగ్ కానీ లేకపోతే ఫుల్ సర్వీస్ బ్రోకర్ ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు ఇవే ఉంటాయి మీకు. నెక్స్ట్ లిమిట్ ఆర్డర్. చూడండి, లిమిట్ ఆర్డర్ ఏం చెప్తారంటే ఇయర్ వి ప్లేస్ బై ఆర్ సెల్ ఆర్డర్స్ ఎట్ ఏ ప్రీ డిటర్మైన్డ్ ప్రైస్. చూడండి, ఇదే ప్రైస్ ఇలా ఉంది మార్కెట్లో, ఇట్లా చేంజ్ అవుతూ ఉంది. ఒకసారి 100 రూపాయలు ఉంది, 101, 102, 103, 104, ఇలా ప్రతి సెకండ్కి మారిపోతుంది. నేనేం చెప్పాను, నాకు 1000 షేర్లు కావాలి, కానీ నాకు ఎంత కావాలంటే 99 రూపాయలు కావాలని పెట్టా. మీరు చూస్తే 100 రూపాయలకు వచ్చింది, 101, 102, 103, 104 వెళ్ళిపోతుంది. కానీ నేను పెట్టింది ఎంత, 99 రూపాయలకు వస్తే మాత్రమే నా ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేయండి అని చెప్పి. సో దీన్ని ఏమంటారంటే ప్రీ డిటర్మైన్డ్ ప్రైస్ అంటారు. నేను ముందుగా నేను మార్కెట్కి ఒక ప్రైస్లోనే కొనని చెప్తాను, దాన్ని ప్రీ డిటర్మైన్డ్ ప్రైస్. ఈ ప్రైస్కి వస్తేనే మార్కెట్ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, నా ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదనుకోండి ఆర్డర్ ఏమైపోతుంది, అలాగే సిస్టమ్ ఉండిపోతుంది. చూడండి, ది ద ఆర్డర్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఓన్లీ వెన్ ద మార్కెట్ రీచెస్ ద లిమిట్. చూసారా, ఇప్పుడు మీరు రెండింటికి కంపేర్ చేసుకున్నారు అనుకోండి, ఇది ఏమవుతుంది, మార్కెట్ ఆర్డర్ నేను పెట్టిన వెంటనే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. రెండో ఆర్డర్ ఏమవుతుంది, నేను పెట్టిన ఆ ప్రైస్కి వస్తేనే ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదనుకోండి నాది ఆ ఆర్డర్ సిస్టంలో అలాగే ఉండిపోతుంది. ఓకే, ఆల్ ద ఆర్డర్స్ ఆర్ ఫర్ ఎంట్రీ పర్పస్. సో ఇవన్నీ కూడా నేను ఎంట్రీ కోసం తీసుకోవచ్చు, ఎగ్జిట్ కోసం తీసుకోవచ్చు. రెండింటి కూడా సేమ్ ఆర్డర్స్ ఉంటాయి. చూడండి, ఇప్పుడు ఒక్కసారి ఇక్కడ చూడండి, మీరు చూస్తే మీరు చూస్తే ఇదిగోండి, వీటిని ఏమంటారంటే ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. ఇది అంటే ఇప్పుడు ఎందుకంటే 00లో వచ్చేసినాయి అంటే మీరు చూస్తే టైం ఎంత అయింది, 3:35 అయింది. అంటే మార్కెట్ అనేది క్లోజ్ అయిపోయింది. మనకి మార్కెట్ టైమింగ్స్ ఏంటి, 9:15 to 3:30 వరకే మార్కెట్స్ కాబట్టి. సో మనం ఆఫ్టర్ 3:30 చూస్తున్నాం కాబట్టి ఎవ్రీథింగ్ ఏమని ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయి 00 వచ్చేసింది. సో ఇక్కడ చూడండి, నేనేమంటున్నాను, లైక్ మీరు సంథింగ్ 00 వర్క్ చేస్తున్నారు, సడన్ గా మీకు ఒక పర్సన్ కాల్ చేశారు. లైక్ ఎవరంటే ఒక క్లయింట్ ఉన్నారు, ఆయనకి ఒక 1 crore వర్త్ ఆఫ్ క్యాపిటల్ ఉంది. ఆయన ఏమన్నారంటే ఫోన్ చేసి నాకు ఒక ఆర్డర్ ప్లేస్ చేయండి. ఏ కంపెనీ, అశోక్ లేలాండ్ అనే కంపెనీని ఆర్డర్ ప్లేస్ చేయండి, నాకు ఎన్ని యూనిట్స్ కావాలంటే
నాకు 10,000 క్వాంటిటీ కావాలి, 10,000 షేర్లు కావాలి. ఆర్డర్ ప్లేస్ చేయండి. ఆర్డర్ ఎక్కడ పెట్టాలంటే మీరు మార్కెట్లో పెట్టేయండి. నాకు ఇమ్మీడియట్గా షేర్లు కావాలని చెప్పారు. సో మీరు ఆయన మీకు ఏమన్నా ప్రైస్ చెప్పారా? ప్రైస్ ఏం చెప్పరా. ఆయన చెప్పింది ఏంటంటే సింపుల్గా 10,000 షేర్లు కావాలి, నాకు ఇమ్మీడియట్గా కావాలన్నారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఇమ్మీడియట్గా వాడిని అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీరు ఈ ఆర్డర్స్ అని దేనికి కొంటున్నారు అని అడగాలి. మనకి ఇందులో రెండు రకాలు ఉంటాయి. ఇంట్రాడేనా అంటే ఏంటి? ఈ రోజుకి ఈ రోజు అమ్ముకోవడానికి చూస్తున్నారా, లేకపోతే క్యాష్ అండ్ క్యారీ ఆర్ లాంగ్ టర్మ్ అంటారు. లాంగ్ టర్మ్ అంటే ఏంటంటే, నేను ఈ రోజు కొన్న వీటిని ఏమనుకోవచ్చు అంటే, ఈ రోజు బై చేస్తే ఇఫ్ ఐ బై టుడే నీడ్ టు క్లోజ్ టుడే ఉంది. ఇంట్రాడే అంట. ఇంట్రాడే అంటే వాట్ ఆర్ ద ఆర్డర్స్ ఓపెన్ టుడే ఆర్ గోయింగ్ టు క్లోజ్ బై ఎండ్ ఆఫ్ ద డే. అంటే 9:15 కనుక ఆర్డర్ కనుక ఓపెన్ అయింది అనుకోండి, 3:30 లోపు నా ఆర్డర్ అనేది క్లోజ్ అయిపోయింది. దాన్ని ఇంట్రాడే అంటారు. మీరు ఫస్ట్ అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, నేను ఈ 10,000 కొనాల్సిన ఇంట్రాడేలో కొనాలా, లేకపోతే మీకు క్యాష్ అండ్ క్యారీ. క్యాష్ అండ్ క్యారీ అంటే ఏమనుకోవచ్చు, మీరు ఈ ఆర్డర్ ఈ రోజు బై చేస్తారు, బట్ యూ క్యాన్ హోల్డ్ ఫర్ యూ క్యాన్ హోల్డ్ ఫర్ ఎన్ పీరియడ్. ఎన్ పీరియడ్ మీన్స్ ఎనీ పీరియడ్. మీరు ఈ రోజు బై చేసి టుమారో సేల్ చేసుకోవచ్చు, లేకపోతే 1 వీక్ తర్వాత, 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్, 4 మంత్స్ ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. సో మనకి ఇక్కడ ప్రాబ్లమే లేదు. సో ఇది తెలుసుకున్న తర్వాత మీరు అప్పుడు ఏం చెప్పారు? సడన్గా మీ క్లయింట్ కస్టమర్ ఏం చెప్పారంటే, మీ క్లయింట్ లేదు నాకు క్యాష్ అండ్ క్యారీలో కావాలన్న. క్యాష్ అండ్ క్యారీ అంటే ఏమనుకోవచ్చు, లాంగ్ టర్మ్. చూడండి మనకి, మీరు ఇక్కడ ఓపెన్ చేస్తే ఇవి ఇంటర్ఫేస్ అనేది మనకు బ్రోకర్ బట్టి చేంజ్ అవుతాయి, కాకపోతే టెర్మినాలజీస్ సేమ్. కొంతమంది ఏంటంటే ఇంట్రాడేకి ఎంఐఎస్ అని యూజ్ చేస్తారు ఇంట్రాడేని, కొంతమంది లాంగ్ టర్మ్కి సిఎన్సి అని యూజ్ చేస్తారు. ఇవి టర్మ్స్ చేంజ్ అవుతాయి అంతే. ఓకే. ఇక్కడ చూడండి, సడన్గా ఏం చెప్పారు, నాకు లాంగ్ టర్మ్ కావాలన్నారు. సో నేను ఏం చేయాలి? సింపుల్గా దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఇది సెలెక్ట్ చేసుకోవాలని ఆటోమేటిక్ ఏమవుతుంది, క్వాంటిటీ ఎంటర్ చేస్తాను. 10,000 రూపీస్, 10,000 క్వాంటిటీ కావాలని చెప్పాను. ఆయన మనకేం చెప్పారు, నాకు ప్రైస్ ఏం చెప్పలేదు కాబట్టి నేనేం సెలెక్ట్ చేస్తాను, మార్కెట్ అనేది సెలెక్ట్ చేస్తాను. చూడండి, ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు సెలెక్ట్ చేస్తే ఏమొస్తుంది చూడండి. చూడండి, లాంగ్ టర్మ్ సెలెక్ట్ చేసుకున్నా, మార్కెట్ సెలెక్ట్ చేసుకున్నా, నాకు ఇక్కడ ఏమన్నా హైలైట్ అవుతున్నాయి మీరు చూస్తే, ఇక్కడ ఏమన్నా వేరే థింగ్స్ ఏమైనా హైలైట్ అవుతున్నాయి ఎంటర్ చేయడానికి. చూడండి, ఇవి అన్ని ఇక్కడ బ్లాంక్ అయిపోయి, ఏది ఇక్కడ హైలైట్ అవ్వట్లేదు. ఎందుకని? నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, డైరెక్ట్గా మార్కెట్కి నాకు 10,000 షేర్లు కావాలి, నీకు రేట్ ఎంత ఉందో నాకు సంబంధం లేదు, నాకు 10,000 షేర్లు ఇవ్వని చెప్పాను. సో ఇమీడియట్గా ఏమవుతుంది, ఈ 10,000 షేర్లు ఇప్పుడు రేట్ ఎంత ఉందో చూడండి, 206.93 ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఆ ప్రైస్కి నాకు షేర్లు అనేది యాడ్ అయిపోతుంది. సో దీన్ని ఏమంటారంటే మార్కెట్ ఆర్డర్ అంటారు. సో మార్కెట్లో నాకు ప్రైస్తో సంబంధం లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను కొనుక్కుంటా. అది ఏ ప్రైస్ ఉంటే ఆ ప్రైస్కి నాకు షేర్లు ఇచ్చేస్తుంది, దాన్ని మార్కెట్ ఆర్డర్ అంటారు. అలా కాకుండా రెండో ఆర్డర్ చూపిస్తున్నాను చూడండి. రెండోది మనం ఏమనుకున్నాం, లిమిట్ ఆర్డర్ ఉంది. ఇక్కడ చూడండి, నేను సడన్గా తీసుకెళ్ళి లిమిట్లో ప్రెస్ చేశాను అనుకోండి, ఇక్కడ ఏం చెప్తుంది చూడండి. ఇప్పుడు సేమ్ అదే ఎగ్జాంపుల్, నాకు 10,000 షేర్లు కావాలన్నారు. ఎవరు? మీ క్లయింట్. ఆయన మీకు ఇంకో కండిషన్ ఏం చెప్పారంటే, 10,000 షేర్లు కొనండి, కానీ నాకు 206 రూపాయలు ఉంది కాబట్టి నాకు ఈ ప్రైస్ వద్దు, నాకు 203 రూపాయలు కావాలని చెప్పారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? సేమ్ అంటే ప్రాసెస్ ఏముంటుంది, ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీకు ఇంట్రాడేలో కావాలా, లేకపోతే లాంగ్ టర్మ్, అంటే సిఎన్సియా ఎంఐఎస్ సెలెక్ట్ చేసుకుంటారు. చేసిన తర్వాత లాంగ్ టర్మ్ అని చెప్పారు కదా, లాంగ్ టర్మ్ చెప్పిన తర్వాత ఏం చేస్తారు, 10,000 షేర్లు కావాలని చెప్పారు, ఇక్కడ 10,000 ఎంటర్ చేస్తారు. ఇమీడియట్ గా ఈ ప్రైస్ ఉంది కదా, ఈ ప్రైస్ ని మనం ఎడిట్ చేసుకుంటాం. 203 రూపాయలు కావాలని చెప్పి బై ఎంటర్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, నా యొక్క ఆర్డర్ అనేది జిరోదా సిస్టంలో ఉంటుంది. సిస్టంలో ఎలా? సిస్టంలో వెయిట్ చేస్తుందన్నమాట, ఆర్డర్ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎలా? ఒకవేళ 203 రూపాయలు కనుక షేర్ ప్రైస్ వచ్చింది అనుకోండి, 10,000 షేర్లు అనేది ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎండ్ ఆఫ్ ద డేకి రాలేదనుకోండి 203 రూపాయలకి షేర్ అనేది, అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా 3:30 తర్వాత నా ఆర్డర్ క్లోజ్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది అందరికీ దీని యొక్క యూజ్ ఏంటి అనేది. మనకి ఆర్డర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్డర్స్, మీరు కంపల్సరీ దీని గురించి తెలుసుకొని అవగాహన ఉండాలి కంపల్సరీ. ఎందుకంటే మీ యొక్క జాబ్స్ ఇలాగే ఉంటాయి అన్నమాట, వాళ్ళు ఏ ఆర్డర్లో ప్లేస్ చేయమన్నారు ఏంటి అని చెప్పి. ఇప్పుడు మాట్లాడుకున్నది ఏంటంటే, మనం బేసిక్గా ఎంత ఎంట్రీ కోసం మాట్లాడుకున్నాం. ఎంట్రీ ఎంట్రీ తీసుకున్నప్పుడు మనం ఎలాంటి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి దాని గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ మనం మాట్లాడుకునేది స్టాప్ లాస్ ఆర్డర్ అంటారు అనమాట. ఎవరికైనా ఐడియా ఉందా స్టాప్ లాస్ అంటే ఏంటని? చూడండి, ఇక్కడ మీరు చూస్తే
మనకు మార్కెట్లో ఏమేమి జరుగుతాయి ఎప్పుడైనా చూడండి, ఇప్పుడు కూడా మనకు మార్కెట్లో డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. ఒకసారి మనం ఎంట్రీ తీసుకున్నాక, ఎంట్రీ అంటే బై, మనకు రెండు ఉంటాయి, బై ఉంటుంది, సెల్ ఉంటుంది. బై తీసుకున్నాం అనుకోండి, మనకి ప్రైస్ అనేది రైజ్ అవ్వచ్చు, ఈధర్ ఫాల్ అవ్వచ్చు. ప్రైస్ ఈధర్ రైజ్ ఆర్ ఫాల్. సో ప్రైస్ రైజ్ అయింది అనుకోండి, మనకి ఏమవుతుంది, పాజిటివ్ ప్రాఫిట్ వస్తుంది. ఫాల్ అయింది అనుకోండి, నెగిటివ్. సో ఈ పాజిటివ్ వచ్చినప్పుడు అందరూ హ్యాపీ, ఎందుకంటే మనకు లాభం వస్తుంది కాబట్టి అందరూ హ్యాపీగా ఉంటాం. కానీ ఫాలో అవుతున్నప్పుడు ఏమవుతుంది, ఇది 10 రూపాయలు రైజ్ అయింది అనుకోండి, 10 రూపాయలు ప్రాఫిట్లో ఉంటాం. అది ఇది 10 రూపాయలు ఫాలో అయింది అనుకోండి, 10 రూపాయలు లాస్లోకి వెళ్ళిపోతాం. సో దానికోసమే నా లాస్ రెడ్యూస్ చేసుకోవడం కోసం యూజ్ చేసే ఆర్డర్స్ని స్టాప్ లాస్ ఆర్డర్స్ అంటారు. సో దీన్ని ఏమనుకోవచ్చు అంటే ప్రొటెక్ట్ అవర్ సెల్స్ ఫ్రమ్ ఎనీ లాస్ ఇన్ ఏ ట్రేడ్. సో సడన్గా మార్కెట్లో టూ వేస్ ఉంటాయి. ఆఫ్టర్ ఎంట్రీ టూ థింగ్స్ ఉంటాయి. ఆ రెండిట్లో ఏమనుకోవచ్చు, ఒకటి అప్ సైడ్, ఒక డౌన్ సైడ్ ఉంటుంది. అప్ సైడ్ అనుకోండి హ్యాపీ, మనం పెరిగితే హ్యాపీ. కానీ సడన్గా ఫాలో అయిపోతున్నప్పుడు, నేను అలాగే ఉన్నాను అనుకోండి, ఎగ్జాంపుల్ ఒక 10,000 రూపాయలతో ట్రేడ్ తీసుకున్నాను, 100 రూపాయలు పడింది, అయితే ఎంత అవుతుంది, 9,900 అవుతుంది. నెక్స్ట్ ఇంకో 900 పడిపోయింది అనుకో, 9,000 అయిపోతుంది. సో ఇలా నేను వెయిట్ చేస్తాను అనుకోండి, నాకేమవుతుంది, 8,000, 7,000, 6,000 ఇలా ఫాలో అయిపోవడం ఛాన్స్ ఉంది. సో నేనేం చేస్తాను, నేను ఎంత రిస్క్ తీసుకోను, ఇది 10,000 నుంచి 9,500 రాగానే ఇక్కడ ఎగ్జిట్ అయిపోతా అని చెప్తాను. దీన్ని మనం స్టాప్ లాస్ అంటాం. నేను ఎంత తీసుకున్నాను ఇక్కడ లాస్, 500 రూపాయలు స్టాప్ లాస్ తీసుకున్నాను. ఎందుకంటే నాకు మార్కెట్ ఎంతవరకు పడుతుందో నాకు తెలియదు. సడన్గా నేను అలా వెయిట్ చేశాను అనుకోండి, ఇది ఒక 5,000 ఫాలో అయిపోయింది అనుకోండి, ఏమవుతుంది, నాకు 5,000 రూపాయలు లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో నేను అంత అమౌంట్ని లాస్లో తీసుకునే కెపాసిటీ నాకు లేదు కాబట్టి తగ్గించుకుంటాను. దాన్ని స్టాప్ లాస్ అంటారు. మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం యూజ్ చేసే ఆర్డర్స్ని స్టాప్ లాస్ ఆర్డర్స్ అంటారు అన్నమాట. ఇక్కడ చూడండి, దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ అవైలబుల్ బేస్డ్ ఆన్ ద సెగ్మెంట్ వీఆర్ ఆపరేటింగ్. సో ఇది చూస్తే మనకి సెగ్మెంట్స్ ఉంటాయి అన్నమాట. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, మనకి బేసిక్గా ప్రతి ఎక్స్చేంజ్లోనూ రెండు సెగ్మెంట్స్ ఉంటాయి. ఒకటి క్యాష్ సెగ్మెంట్ అంటారు, క్యాష్ మార్కెట్ అంటారు. ఇంకొకటి ఎఫ్ అండ్ ఓ సెగ్మెంట్ అంటారు. ఎఫ్ అండ్ ఓ సెగ్మెంట్ అంటారు. సో ఎఫ్ అండ్ ఓని మనం సింపుల్గా మనం ఏమంటారంటే డెరివేటివ్స్ ఉంటాయి. సో బేసిక్గా మనం ఫోకస్ చేసేది క్యాష్ సెగ్మెంట్ అనమాట. క్యాష్ సెగ్మెంట్ అంటే ఏమవుతాయంటే, మనకి నార్మల్ కంపెనీ యొక్క షేర్ని అమ్ముతారు, కొంటారు అనమాట. ఇయర్ నార్మల్ కంపెనీ కంపెనీ షేర్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ టేక్స్ ప్లేస్ అని ఇక్కడ. నార్మల్ కంపెనీ షేర్స్ ఇక్కడ ఏం జరుగుతాయంటే కాంట్రాక్ట్స్ ట్రేడ్ అవుతాయి అన్నమాట. కాంట్రాక్ట్స్, కంపెనీ యొక్క షేర్ కాంట్రాక్ట్స్ ఉంటాయి అన్నమాట. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటారు, ఫ్యూచర్స్ అంటారు, ఆప్షన్స్ అంటారు. ఇక్కడ అనుకోండి, మన క్యాష్ మార్కెట్లో మీరు వెళ్ళి ఒక షేర్ కొనుక్కోవాలని కొనుక్కోవడానికి రైట్ ఉంటుంది. కానీ ఇక్కడ మనం లాట్స్లో కొనుక్కోవాల్సి వస్తుంది. లాట్ అంటే ఇక్కడ ఏం చెప్తారంటే, ఆల్రెడీ ఇప్పుడు ఒక రిలయన్స్ షేర్ కొనాలనుకోండి, వాళ్ళు ఏం చెప్తారు, రిలయన్స్ షేర్ ఒక షేర్ అయితే మీరు ఒక షేర్ కొనుక్కోవచ్చు ఇక్కడ. కానీ ఇక్కడ ఏమంటారంటే కంపల్సరీ మీరు 300 షేర్ కొనాలని చెప్తారు. లాట్స్ అంటే ఒక బల్క్లో కొనాల్సిన దాన్ని మనం డెరివేటివ్ మార్కెట్ అంటే అలా గుర్తుపెట్టుకోండి. క్యాష్ మార్కెట్ అంటే మనకి ఎన్ని షేర్లు కావాలో ఎన్ని షేర్లు, ఒకటి కావాలి ఒకటి, రెండు కావాలి రెండు, అలా కొనుక్కోవచ్చు అనమాట. సో ఈ స్టాప్ లాస్ ఆర్డర్స్ కూడా ఎలా డివైడ్ అవుతాయంటే, మన యొక్క మార్కెట్ సెగ్మెంట్ బేస్ చేసుకుని స్టాప్ లాస్ ఆర్డర్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చూద్దాం. చూడండి, ఎప్పుడైతే నేను స్టాప్ లాస్ పెట్టానో అప్పుడు ఏమంటారంటే, రెండు రకాల ప్రైస్లు ఉంటాయి. ట్రిగ్గర్ ఉంటుంది, ట్రిగ్గర్ ప్రైస్ ఉంటుంది. నెక్స్ట్ నా లిమిట్ ఆర్ మార్కెట్ ఉంటుంది. రెండు రకాల ప్రైస్లు ఉంటాయి కంపల్సరీ. ఒక స్టాప్ లాస్ ఆర్డర్లో రెండు ప్రైస్లు ఉంటాయి. మీకు ఇది కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్ ఉంటుంది. స్టాప్ లాస్ ఆర్డర్లో రెండు ప్రైస్లు ఉంటాయి. ఒకదాని ట్రిగ్గర్ ప్రైస్ అంటారు, రెండోది స్టాప్ లాస్ ఆర్ లిమిట్ ఆర్ మార్కెట్ ప్రైస్ అంటారు. చూడండి, ట్రిగ్గర్ ప్రైస్ means for every stop loss order we are going to specify a particular price at which the future order of for buy or sell to be activated on stock exchange. మీరు చూడండి, ఇది క్లియర్ గుర్తుపెట్టుకోండి. మనం ఎక్కడ ఉన్నాం, ఇది నా ల్యాప్టాప్, ఇది నా ల్యాప్టాప్ ఉంటుంది. ఈ ల్యాప్టాప్తో నెక్స్ట్ ఎవరితో కనెక్ట్ అవుతాను, నేను నా ట్రేడింగ్ అకౌంట్ లాగిన్ అయ్యాను అనుకోండి, నేను ఎవరితో కనెక్ట్ అవుతాను, బ్రోకర్తో కనెక్ట్ అవుతాను. నా బ్రోకర్ ఇక్కడ జీరోదా అనుకోండి, జీరోతో కనెక్ట్ అయ్యి, కనెక్ట్ అయిన తర్వాత ఈ జీరోదా వాళ్ళు ఎవరితో కనెక్ట్ అవుతారు, ఎన్ఎస్ స్టాక్ ఎక్స్చేంజ్తో కనెక్ట్ అవుతారు. సో నేను ఎప్పుడైతే నా ఆర్డర్స్ పెడతానో, బై చేశాను అనమాట, కొనేసాను. కొన్న వెంటనే ఏమవుతుంది, ఫస్ట్ వీళ్ళ ఆర్డర్ నేను నా బ్రోకర్ పంపిస్తా, బ్రోకర్ పంపించుకొని బ్రోకర్ ఎగ్జిక్యూట్ చేయడం నా ఆర్డర్స్, బ్రోకరు ఎన్ఐసి పంపిస్తారు, స్టాక్ ఎక్స్చేంజ్. ఎన్ఐసి వాళ్ళు ఏం చేస్తారు, ఆర్డర్ మ్యాచింగ్ అంటారు. ఆర్డర్ మ్యాచింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు కొనే 1000 షేర్లు కొంటున్నారు అనుకోండి, ఆ 1000 షేర్లు అమ్మడానికి రెడీగా ఉన్నారా,
నేను కొంటాను బై చేస్తానంటే నాకు అమ్మేవాడు ఉండాలి, సెలర్ ఉండాలి. సో ఇది వీటితో మ్యాచ్ చేసి షేర్స్ దొరికిన వాళ్ళు ఏం చెప్తారు, ఓకే మీ యొక్క బ్రోకర్ మీ షేర్లు అనేది మీకు వచ్చిందని చెప్తారు. అప్పుడు బ్రోకర్ మన షేర్లు మనకి అకౌంట్లోకి యాడ్ చేస్తారు. ఇది ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే నేను కొన్నాను కాబట్టి నేను ఎక్కువ లాస్ అవ్వకూడదు అని చెప్పి స్టాప్ లాస్ ఆర్డర్ పెడుతున్నాను. సో ఈ స్టాప్ లాస్ ఆర్డర్ పెట్టినప్పుడు నేనేం చెప్తాను, బ్రోకర్ ఏమంటాడంటే మీరు స్టాప్ లాస్ ఆర్డర్ పెట్టండి ఓకే, కానీ ఫస్ట్ ఏం చేస్తాడు బ్రోకరు, ఈ ఆర్డర్ తీసుకుంటాడు, తీసుకొని ఈ ఆర్డర్ తన దగ్గరే పెట్టుకుంటాడు, ఈ ఆర్డర్ని ఎక్స్చేంజ్ పంపడు. ఎందుకు పంపడంటే ఒకటేసారి టోటల్ ఆర్డర్స్ అనేది ఎక్స్చేంజ్కి ఇచ్చారనుకోండి ఏమవుతుంది, ఈ ఎక్స్చేంజ్ దగ్గర బల్క్ ఆర్డర్స్ క్రియేట్ అయిపోయి లోడ్ ఎక్కువైపోయే ఛాన్స్ ఉంది. అందుకోసం వీళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడైతే మీరు ఆర్డర్ పెట్టారో అప్పుడు ట్రిగ్గర్ చెప్పమంటారు. ట్రిగ్గర్ అంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, 100 రూపాయలకి మీరు షేర్ కొన్నారనుకోండి, 100 రూపాయలకి బై. సో మీరు స్టాప్ లాస్ అంటే ఏమనుకుంటారు, ఈ 100 రూపాయల నుంచి కిందకి పడిపోతున్నప్పుడు ఒక ప్రైస్ దగ్గర నేను బయటికి వెళ్ళిపోవాలి, మార్కెట్లో బయటకు వచ్చానని చెప్పి అనుకుంటున్నాను. 95 రూపాయలు స్టాప్ లాస్ పెట్టుకోండి. అంటే ఏంటి, నా మీనింగ్ ఏంటి, ఈ 95 రూపాయలకు వచ్చింది అనుకోండి ప్రైస్, ఇక్కడ నా పొజిషన్ క్లోజ్ చేసి మొత్తం సెల్ చేసి అని చెప్తున్నాను మార్కెట్కి. సో వీళ్ళేమంటారు బ్రోకరు, ఓకే లిమిట్ చెప్పావు 95, బట్ ప్రెసెంట్ మార్కెట్లో 100 రూపాయలకు ఉంది షేరు, నేను ఈ 95 రూపాయలు ఎన్ఎస్సికి ఇచ్చారనుకోండి, ఎన్ఎస్సిలో లోడ్ ఎక్కువైపోయింది. సో అందుకోసం ఈ బ్రోకర్ ఏం చెప్తా అంటే నాకు ఒక పని చేయండి, ఈ 95 రూపాయలు మీరు అమ్మడానికి రెడీగా ఉన్నారు కాబట్టి దీన్ని నేను ఆర్డర్ రిలీజ్ చేయడానికి మీరు ఒక ట్రిగ్గర్ ప్రైస్ పెట్టండి అని చెప్తారు. ట్రిగ్గర్ ట్రిగ్గర్ అంటే ఏమనుకోవచ్చు అంటే దీనికన్నా కొంచెం ఎక్కువలో పెడతాం అన్నమాట ప్రైస్, 95.10 అంటే 95 రూపాయలు 10 పైసలు నేను ట్రిగ్గర్ పెట్టా. ఇక్కడ ఏం చెప్తాను నా బ్రోకర్కి, ఓకే నువ్వు నన్ను ట్రిగ్గర్ అడిగావు కాబట్టి నేను 95.10 పైసలు నేను ట్రిగ్గర్ ఇస్తున్నా. సో వీళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ రెండు ప్రైస్లు మెయింటైన్ చేస్తారు, 95.10 ట్రిగ్గరు, నెక్స్ట్ 95 లిమిట్. సో మనకి ఏమవుతుంది, మార్కెట్లో 100 రూపాయలు ఉంది, సడన్గా 99 అయింది, తర్వాత 98, 97, ఇలా 95.10 రాగానే బ్రోకర్ అలర్ట్ అవుతారు, ఓకే ఇప్పుడైతే 95.10 అయింది కాబట్టి నెక్స్ట్ నా స్టాప్ లాస్ 95 ఉంది కదా, ఇమీడియట్ గా బ్రోకర్ ఏం చేస్తారు, ఎక్స్చేంజ్ కి ఆర్డర్ పంపిస్తాడు. ఇమీడియట్ గా ఏమవుతుంది, అప్పుడు నా ఆర్డర్ క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు అర్థమైంది ట్రిగ్గర్ ప్రైస్ మీనింగ్ ఏంటో. సో నా ప్రైస్ కన్నా ముందే కొంత ప్రైస్ రాగానే నువ్వు అలర్ట్ క్రియేట్ చేస్తావు మార్కెట్లో, అలర్ట్ క్రియేట్ చేసిన బ్రోకర్ కి, అప్పుడు బ్రోకర్ ఏం చేస్తాడు, ఆటోమేటిక్ నా ప్రైస్ కి ఆర్డర్ అనేది పంపిస్తాడు. సో కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాలి, యాక్టివేటెడ్ ఆన్ ద ఎక్స్చేంజ్, ఎక్స్చేంజ్ లో అప్పుడు యాక్టివేట్ అవుతుంది. అప్పుడు వరకు ఎక్కడ ఉంటుంది ఆర్డర్, బ్రోకర్ దగ్గరే ఉంటుంది. ఓకే నెక్స్ట్ చూడండి, స్టాప్ లాస్ లిమిట్ అంటారు. ఈ స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ అంటే ఏమనుకోవచ్చు అంటే ఇన్ దిస్ ఆర్డర్ వీఆర్ స్పెసిఫైయింగ్ ద ప్రైస్ వేర్ ద ఆర్డర్ ఈస్ గోయింగ్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఆఫ్టర్ ట్రిగర్ ప్రైస్ ఈస్ హిట్. సో ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పింది అయితే ఇక్కడ ఇక్కడ ఏం చెప్పాను, 95.10 అనేది ట్రిగ్గర్, ఆ ట్రిగ్గర్ హిట్ అవగానే 95 రూపీస్ దగ్గర నా ఆర్డర్ అయితే క్లోజ్ అవ్వాలని చెప్పాను. సో దీన్ని మనం లిమిట్ ఆర్డర్ అనమాట. సో ఇక్కడ ఇంకోటి చెప్తున్నా చూడండి, దిస్ ఆర్డర్ ఈస్ అవైలబుల్ ఫర్ ఆల్ ద సెగ్మెంట్స్. ఈ ఆర్డర్ అనేది అన్ని సెగ్మెంట్లు అవైలబుల్ అవుతుంది. ఎలాగా, ఎన్ని సెగ్మెంట్స్ ఉన్నాయి మనకి, రెండు సెగ్మెంట్స్ ఉన్నాయి, క్యాష్ సెగ్మెంట్ ఉంది, F&O సెగ్మెంట్ ఉంది. లిమిట్ స్టాప్ లాస్ లిమిట్ అనేది దీంట్లో ఉంటుంది, దీంట్లో అవైలబిలిటీ, రెండింటిలో కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు, స్టాప్ లాస్ లిమిట్ అనేది బోత్ మనకి F&O సెగ్మెంట్లో ఉంటుంది యాజ్ వెల్ as క్యాష్ మార్కెట్లో ఉంటుంది. నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్ చూస్తారండి, ఒకసారి లైవ్ లో చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది ఏంటో. చూడండి, ఇప్పుడు నేను ఆల్రెడీ కొనేసాను షేర్లు, ఇప్పుడు నేను స్టాప్ లాస్ పెట్టాలి. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టాలన్నప్పుడు మనకి ఇక్కడ చూడండి, మీరు ఇప్పుడు చూస్తే బై, కొన్న తర్వాత ఓపెన్ లో ఉన్నాం కదా, కొన్నాం ఓపెన్ బై అంటే నేను ఓపెన్ లో ఉన్నాను కాబట్టి బై అన్నాను. దీనికి ఆపోజిట్ నేను ఆర్డర్ క్లోజ్ చేయాలంటే ఏం చేయాలి, సెల్ ఉండాలి బై ఉండాలి, మళ్ళీ బై అనేది ఓపెన్ అయినప్పుడు మార్కెట్లో నేను ఆల్రెడీ కొనేసాను అంటే నేను బై చేశాను, ఆటోమేటిక్గా ప్రైస్ పడిపోతున్నప్పుడు ఒక స్టేజ్కి రాగానే ఇక్కడ నేను ఎగ్జిట్ అయిపోవాలనుకుంటే నేను ఏం చేయాలి, ఆపోజిట్ ఆర్డర్ తీసుకోవాలి కదా, ఆపోజిట్ ఆర్డర్కి సెల్ బై అవుతుందా, సెల్ అవుతుంది. సో అందుకే నేను ఇక్కడ సెల్ విండోని యాక్టివేట్ చేశాను. ఈ సెల్ విండోని యాక్టివేట్ చేయగానే నేనేం చెప్తానంటే ఇక్కడ చూడండి, మీరు చూస్తే ఇక్కడ రెండు రకాల ప్రైస్ ఉంది, స్టాప్ లాస్ ఉంది, స్టాప్ లాస్ మార్కెట్ ఉంది. సో మనం స్టాప్ లాస్ మార్కెట్ గురించి మాట్లాడుకోలేదు, స్టాప్ లాస్ గురించి మాట్లాడుకుందాం. సో ఇమీడియట్ గా నేను స్టాప్ లాస్ అని సెలెక్ట్ చేశాను కొంచెం, చూడండి స్టాప్ లాస్ సెలెక్ట్ చేస్తే ఏమైంది, ఇక్కడ రెండు ప్రైస్లు అడుగుతుంది చూసారా, రెండు ప్రైస్లు. ఇక్కడ ఏమంటారంటే స్టాప్ లాస్ సెలెక్ట్ చేయగానే నేను ఎంత కొన్నాను,
ఎగ్జాంపుల్ 205 రూపాయలు కొన్నాను, 200 వచ్చింది అనుకోండి, ఇక్కడ అమ్మేమని చెప్తున్నాను మార్కెట్. అంటే ఆల్రెడీ బై చేసిన ప్రైస్ 200, నేను ఇప్పుడు సెల్ చేస్తున్నది. మన సెల్ 2000 ఉంటాయి. సెల్ అనేది పైకి వెళ్ళింది అనుకో, 210 రూపాయల దగ్గర అమ్ముకోవచ్చు, లాభం వస్తాయి. నష్టం వచ్చినప్పుడు 200లో అమ్మేసుకుంటాను. ఎందుకని మీకు డౌట్ రావచ్చు, ఎందుకని 200 అమ్ముకోవాలి? నాకు తెలియదు ఇది ఎంతవరకు పడుతుందో. ఒకవేళ 200లో నేను అమ్ముకోలేదు అనుకోండి, ఇది పొరపాటు 180 వచ్చేస్తుంది, కొన్నిసార్లు 150, 100 రూపాయలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, నేను చాలా అమౌంట్ లాస్ అయిపోతుంది. నేను ఇంత అమౌంట్ లాస్ అయ్యేదానికన్నా ఇక్కడ లాస్ అయ్యి సేఫ్ సైడ్ ఉందామని చెప్పి డిసైడ్ అవుతున్నాను. చూడండి, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, అప్పుడు రెండు ప్రైస్లు ఉన్నాయి కదా, అప్పుడు ఏం చెప్తానంటే, నేను ట్రిగ్గరు 201 రూపాయలు ట్రిగ్గర్ పెట్టా, 200 రూపాయలు నా స్టాప్ లాస్ పెట్టా. ఆటోమేటిక్ ఎప్పుడైతే 205 ఉంది, ఇమీడియట్గా 203, 202, 201 కావగానే నా ఆర్డర్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. ఇది హిట్ అయిపోయింది. ఇంకా స్టిల్ నా మార్కెట్, నా ఆర్డర్కి క్లోజ్ అవ్వాలి, ఎందుకంటే ఇంకా వెయిట్ చేస్తుందన్నమాట సిస్టమ్. ఏమని 201కి ట్రిగ్గర్ అయింది, అలర్ట్ క్రియేట్ అయింది, 200కి నా ఆర్డర్ ఉంది. సడన్ కొన్నిసార్లు ఏమవుతుందంటే 200.50 ఈ ప్రైస్కి రాగానే కొన్నిసార్లు మార్కెట్ ఇలా పైకి ఇలా 210కి వెళ్ళే ఛాన్సులు కూడా ఉంటాయి. సో అందుకోసం మనం ఇప్పుడు కూడా వెయిట్ చేయాలి, అసలు నా ఆర్డర్ ప్రైస్ ఎగ్జిక్యూట్ అయిందా లేదా. సో ఈ రెండింటిని మనం మా స్టాప్ లాస్, లిమిట్ ఆర్డర్ అంటారు. అర్థమైందా స్టాప్ లాస్, లిమిట్ ఆర్డర్ అందరికి? చూడండి నెక్స్ట్, చూడండి నెక్స్ట్ ఆర్డర్ స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్ అనమాట. ఇక్కడ ఏమంటారు, ఇన్ దిస్ ఆర్డర్ వీఆర్ గివింగ్ ఓన్లీ ట్రిగ్గర్. ఇక్కడ ఏం చెప్తున్నాం, మనం ఒక్క ట్రిగ్గర్ మాత్రం ఇస్తున్నాం, ట్రిగ్గర్ ప్రైస్ అండ్ ask the market exchange to execute at the market price after hitting the trigger price. These orders are not available for options trading. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, ఆప్షన్స్ లో మనం కనుక ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఈ ఆర్డర్స్ అనేవి ఆప్షన్స్ కి అవైలబిలిటీ లేవు అని చెప్తున్నాను అనమాట. నేను దీని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి ఇక్కడ ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటారు. అంటే ఏంటంటే, ఒక ప్రైస్ 100 రూపాయల్లో నేను కొన్న తర్వాత 102 రూపాయలకి వెళ్ళింది అనుకోండి, ఫస్ట్ నేను ఆర్డర్ ఎక్కడ పెడతాను, 95 రూపాయలు స్టాప్ లాస్ పెడతాను. ఆ తర్వాత ఈ 97 రూపాయలకి ఆటోమేటిక్ ఎగ్జిస్ట్ అయిపోతుంది, తర్వాత 100 రూపాయలకి ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ ప్రైస్ పెరిగే కొద్దీ ఈ ప్రైస్ అనేది ఎగ్జిస్ట్ అవుతూ వస్తుంది. దాన్ని ట్రైలింగ్ స్టాప్ లాస్ ఆర్డర్స్ అంటారు. ఒక పర్సంటేజ్ లెవెల్స్ ఉంటే ఆ పర్సంటేజ్ బట్టి చేంజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, స్టాప్ లాస్ మార్కెట్ గురించి క్లియర్గా వినండి. ఇక్కడ చూసారు కదా స్టాప్ లాస్ మార్కెట్, నేను ఏం చేశాను, స్టాప్ లాస్ మార్కెట్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ ఏమవుతుంది, నాకు ఒక ట్రిగ్గర్ ప్రైస్ మాత్రం వస్తుంది. నేను ఇక్కడ ఎంటర్ చేయడానికి ఇక్కడ అనేది బ్లాంక్ అయిపోయింది, సెల్ బ్లాంక్. సో ఇక్కడ నేను ఏ ఆర్డర్ ఎంటర్ చేయలేను. సో ఇక్కడ ఏం చెప్తానంటే మార్కెట్కి, ఓకే అసలు ప్రైస్ 205లో కొన్నాను, 200 రూపాయల్లో అమ్మేమని చెప్తున్నాను. సో నాకు ఎంతగా అమ్మాలో నాకు తెలియదు. సడన్గా మార్కెట్లో కొన్నిసార్లు ఏమవుతుందంటే సడన్గా ఫాల్ అయిపోతుంది. ఎందుకని, ఏదైనా బ్యాడ్ న్యూస్ ఉన్నా ఏదైనా ఉన్నప్పుడు ఏంటంటే సడన్గా ఇలా ఫాల్ అయిపోయి మార్కెట్లో 205 రూపాయలు ఉన్నది 195, సమ్టైమ్స్ 190, 180 ఇక్కడ పడిపోయి కొన్నిసార్లు జరుగుతాయి అన్నమాట. అలా టైంలో ఏంటంటే మార్కెట్లో మీకు తెలిసింది కాబట్టి అప్పుడు ఏమంటారు, స్టాప్ లాస్ పెట్టారు బట్ ఏమని, జస్ట్ మార్కెట్ దగ్గర అమ్మేయండి నా షేర్ అని చెప్పారు. మార్కెట్ దగ్గర ఎప్పుడు అమ్మన్నాను, వన్స్ నాది కనుక 200 హిట్ అయింది అనుకోండి, 200 రూపాయలు నా ట్రిగ్గర్ హిట్ అయింది. ఇక్కడ ఎంత పెట్టాను, 200 రూపాయలు ట్రిగ్గర్ పెట్టా. ఈ పెట్టిన వెంటనే హిట్ అయింది అనుకోండి, ఆ తర్వాత 195 ఉన్నా, 190 ఉన్నా, 180 ఉన్నా ఆ ప్రైస్కి అమ్మేయండి అని చెప్తాను. దీన్ని స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్ అనమాట. సో మనం అయితే ప్రైస్ ఏం చెప్పట్లా, మార్కెట్కి ఇచ్చేస్తున్నమాట ఛాన్స్. సో వన్స్ నా ట్రిగ్గర్ హిట్ అయిన తర్వాత మార్కెట్లో ఆ రోజు ఆ టైంకి ఎంత ప్రైస్ అయితే ఉందో ఆ ప్రైస్కి ఆర్డర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో దీన్ని స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్ అంటారు. సో మీరు చూస్తుంటే ఈ స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్స్ అనేవి కొన్ని వాటికి అవైలబిలిటీ లేవన్న, దేనికి, ఎఫ్ అండ్ ఓలో ఆప్షన్స్ మార్కెట్స్కి. ఆప్షన్స్ మార్కెట్స్లో స్టాప్ లాస్ మార్కెట్ అనేది లేదు. ఎందుకంటే ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఎందుకని, ఈ ఆప్షన్స్ ఏం జరుగుతుందంటే సడన్గా కొంతమంది ఏం చేస్తారు, ఫస్ట్ అమ్మేస్తారు అనమాట, వీటిని సెల్ చేస్తారు. సెల్ చేయడం ఏంటంటే 100 రూపాయల దగ్గర అమ్మేసి, వీళ్ళు ఏంటంటే ఆప్షన్స్లో రివర్స్ కాన్సెప్ట్ ఉంటుంది, జస్ట్ మీరు ఇది గుర్తుపెట్టుకోండి, సెల్ చేస్తారు. సెల్ చేస్తే ఒక ఆఫ్టర్ 1 వీక్కి ఇది ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇది జీరో అయిపోతుంది కంపల్సరీ. ఇది ఆప్షన్స్లో ఉండే కాన్సెప్ట్.
ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ ప్రైస్లో అమ్మేస్తారు. వాళ్ళ దగ్గర షేర్లు ఉండవు లేకపోయినా కానీ వాళ్ళు ఎక్కువ ప్రైస్లో అమ్మేస్తారు, 100 రూపాయలకి అమ్మేసి అది జీరో అవగానే బై చేస్తారు. సో వాళ్ళకి ఎంత గెయిన్ వచ్చింది, ఇక్కడ గెయిన్ 100 రూపీస్ గెయిన్ వచ్చింది. అంటే ఆటోమేటిక్గా కొన్నది జీరోకి, అమ్మింది 100కి. కానీ వీళ్ళు చేసింది ఫస్ట్ ఏంటి, అమ్మేస్తారు కొంటారు. సో వీళ్ళు ఏం చేస్తారు, ఇలా చేసినప్పుడు ఏమవుతుంది, జీరో అయింది కదా, 100 రూపాయలు లాభం వస్తుంది. కానీ కొన్నిసార్లు మార్కెట్లో ఏమవుతుందంటే ఇది 100 రూపాయలది సడన్గా 200, 300, 400, 500 ఇలా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సడన్గా ఏంటంటే మార్కెట్ ఏదన్నా సడన్గా స్పైక్లు వచ్చినప్పుడు ఇలా పెరిగిపోతుంది అనమాట. ఇలా పెరిగిపోయినప్పుడు నేను సడన్గా స్టాప్ లాస్ మార్కెట్ అనేది ఆర్డర్ పెట్టాను అనుకోండి, వీడేమనుకుంటారు, 100 రూపాయల్లో కొన్నాను కదా, నేను ఆల్రెడీ అమ్మేశానంటే పొరపాటు నీకు పైకి వెళ్ళింది అనుకోండి, నాకు లాస్ వస్తుందా ప్రాఫిట్ వస్తుందా, పైకి వెళ్తే నాకు లాస్ వస్తుంది. ఎందుకని నేను ఇక్కడ అమ్మేసి కూర్చున్నాను, అమ్మేసి నేను పడిపోతే కొందామని చూస్తున్నాను. 100 రూపాయలకి అమ్మేశాను, పడిపోతే కొందామని చూస్తున్నాను, 50 రూపాయలకి వస్తే కొనేస్తాను, 50 రూపాయలు లాభం తీసుకున్నాను. సడన్గా వీళ్ళు ఏమనుకుంటారు, ఒకవేళ ఇది 150 రూపాయలు దాటింది అనుకోండి, నాకు నష్టం ఎక్కువైపోతుంది కాబట్టి ఈ 150 రూపాయల దగ్గర అమ్మే అని చెప్పి మనం మార్కెట్ ఒక కండిషన్ ఇచ్చామన్నమాట. స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్, లిమిట్ మార్కెట్ ఆర్డర్ పెట్టాం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఆర్డర్ 150 రూపీస్కి రాగానే మార్కెట్ ఏం చెప్తుంది, ఇది ఎక్స్చేంజ్కి ఆర్డర్ ఇచ్చేస్తుంది. ఈ ఎక్స్చేంజ్కి ఆర్డర్ ఇవ్వగానే కొంతమంది ఏం చేస్తారంటే 500 రూపాయలు ఆర్డర్స్ పెడతారు. 500 రూపాయలు వాళ్ళేంటి, మేము బై ఆర్డర్స్, మేము ఇక్కడ కొంటామని చెప్పి కొంతమంది సెల్ ఆర్డర్స్ పెడతారు. సో అమ్ముతామని చెప్పి సడన్గా ఏమవుతుంది, నేను ఇక్కడ క్లోజ్ చేయాలంటే బై అవ్వాలి కదా, ఇక్కడ ఎవరో అమ్మడానికి రెడీగా ఉన్నారు 500 రూపాయల దగ్గర అమ్మడానికి. సడన్గా ఏమవుతుందంటే ఈ 150 రూపాయలు ట్రిగ్గర్ హిట్ అవ్వగానే ఆటోమేటిక్గా చెక్ చేసుకుంటుంది అనమాట. 151, 152, 200, 250, 300, 350, 400, 500, ఇక్కడ ఎవరైనా ఆర్డర్స్ ఉన్నారా, అమ్మేవాళ్ళు అని చెప్పి ఇలా చెక్ చేసుకున్నప్పుడు సడన్ గా ఇక్కడ ఎక్కడ ఆర్డర్స్ లేవనుకోండి, ఆటోమేటిక్ ఇది ఏం చేస్తుంది, ఏదైతే త్వరగా దొరుకుతుందో ఆ ప్రైస్ చూస్తుంది. 500 దొరుకుతుంది కాబట్టి ఇక్కడ ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో దీని వల్ల ఏమవుతుందంటే మార్కెట్లో ఒక సడన్ గా ఇలా స్పైక్స్ అనేది వచ్చేస్తాయన్నమాట. ఇక్కడ 100 రూపాయలు ఉన్నది ఇమీడియట్ గా మనకి కంటికి కూడా కనిపించింది, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో 500 టచ్ అయ్యి ఇలా కిందకు వచ్చేస్తుంది. వీటిని రెడ్యూస్ చేయడం కోసం మన సెబీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్స్ అనేవి ఎక్స్చేంజ్ లో ఆప్షన్స్ లో ఎలిమినేట్ చేస్తారు. ఇప్పుడు అర్థమైందా, అందుకోసమే ఈ ఆర్డర్స్ అనేవి ఇక్కడ లేవు. మనకి ఓన్లీ స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్స్ మాత్రమే ఆప్షన్స్ కి ఉన్నాయి. క్లియర్ అండి అందరికి? చూడండి, మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి ఒకసారి అందరూ. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే క్లోజ్ చేద్దాం సెషన్. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓ 5 మినిట్స్ డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, లేకపోతే సెషన్ క్లోజ్ చేద్దాం. ఓకేనా? మార్కెట్ సెన్సెక్స్ వాల్యూ ఎలా చూస్తారా? ఓకే, ఇదిగో వచ్చేసాను. వెంకయ్య, ఓకే. ఇది సెన్సెక్స్ వాల్యూ ఇక్కడ కనిపిస్తుందా? చూడండి, ఈ రెండు ఇండెక్స్ ఉన్నాయి కదా, ఈ స్టాక్ ఎక్స్చేంజ్ లో మనం రెండు చూసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మన జీరో అకౌంట్ అంటే జీరోతో చూసుకుంటాం. ఇక్కడ చూడండి, ఇదేమో ఎన్ఎస్సి సంబంధించిన ఇండెక్స్, ఇదేమో పిఎస్సికి సంబంధించిన ఇండెక్స్. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఈ రోజు చూస్తే మార్కెట్లో ఏం జరిగింది చెప్పండి, 96 రూపీస్ డౌన్ లో ఉంది, అంటే మార్కెట్ నెగిటివ్ లో క్లోజ్ అని అర్థం. ఇది ఎప్పుడు కానీ గ్రీన్ లో కనిపిస్తుంది అనుకోండి, పాజిటివ్ లో క్లోజ్ అయిందని అర్థం. ఇది ఎప్పుడు కానీ నెగిటివ్ లో కనిపిస్తుంది అనుకోండి, నెగిటివ్ లో క్లోజ్ అయింది, రెడ్ లో కనిపిస్తుంది. సో ఇది క్లియర్, మీకు క్లియర్ అయిందా?
ఓకే, దాన్ని క్లోజ్ చేద్దాం అయితే. ఇంకెవరికేం డౌట్స్ లేవు కదా? ఓకే దాని అయితే క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవరి బాయ్.